అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. మొన్నదాకా రామోజీరావు ఉన్నాడు ఈటీవీలో, రామోజీరావు కోడలు ఎవరు శైలజ ఉన్నారు, రేపొద్దున వాళ్ళ మనవరాళ్ళు. వీళ్ళని అడ్డం పెట్టుకొని ఎల్లో మీడియాతో అబద్ధాలు చెప్పి అవి చెప్పి చెప్పి తిరుమల లడ్డీలో కల్తీ అన్నారు. సిబిఐ విచారణ వేసింది మోడీ. విచారణ వేపిస్తే ఇప్పుడు కూడా దాని మీద కల్తీ జరిగిందని రిపోర్ట్ రాలేదు. అది అబద్ధం. 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందు డంకా బజాయించి చెప్పాడు. మన అసెంబ్లీలో ఎంత చెప్పారు మీకు ఐడియా ఉందా? మీకు ఎవరికైనా ఐడియా ఉందా? 32,000 మంది అమ్మాయిలకి 43 అమ్మాయిల మంది మిస్ అయ్యారని అసెంబ్లీలో చెప్పారు. నేను చెప్పేది కాదు, నువ్వు చెప్పేది కాదు. 32,000 ఎక్కడ, 42 ఎక్కడ? మిగిలిన అమ్మాయిలంతా ఎవరింట్లో దాక్కున్నారు, ఎవరింట్లో దాచిపెట్టారు? ఆ చెప్పిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకున్నారా, ఇంకెక్కడైనా దాచిపెట్టారా? ఒకటి అబద్ధం. ఏది? తిరుమల లడ్డు అబద్ధం. 42,000 మంది అమ్మాయిలు మిస్సింగ్, 32,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అబద్ధం. 14 లక్షల కోట్ల అప్పు అబద్ధం. వాళ్ళు చెప్పిన ప్రతి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాన్ని రద్దు చేయాలి కదా, జగన్ పెట్టాడన్నారు కదా, మోడీ పెట్టిన ప్రచారం రద్దు చేయలేదు. ఇప్పుడు అదే